చిన్న ఏ సౌండ్ వచ్చింది ఇక్కడ? కొండపైన క్యాంపింగ్ అనగానే ఎగిరేసుకుని వచ్చారు కదా, మీకు ఏమైనా తెలుసా కొండ గురించి? ఏమీ తెలియదు, అందుకే ఇంత ధైర్యంగా ఉన్నారు కదా. ఫ్రెండ్స్ ఈ కూర అయితే చాలా బాగుంటుంది. ఫోన్ మాట్లాడుతూ దయ్యాన్ని చూసారు, దయ్యాన్ని తరిమి తోలడానికి అగ్గి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజైతే మరో కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాం. ఈరోజు మళ్ళీ ఆర్కే బావ అంటే రామకృష్ణ బావాలతో అండి. ఇది రెండో క్యాంపింగ్ అనమాట. ఒక కొండ మీద అయితే చేయబోతున్నాను. ఈ క్యాంపింగ్ అనేది ఏ విధంగా చేయబోతున్నాం, అసలు ఆ యొక్క లొకేషన్ ఏంటి అనేది వీడియో ద్వారా మీకు చూపిస్తాము. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా సౌలు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. అనయా మరి అయితే వెళ్దామా? స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్స్ అందరు వచ్చారండి. ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్ వెళ్దామా? ఓకే చలో. సో గైస్ చూస్తున్నారుగా, మాకు కావాల్సిన వాటర్, ప్లేట్స్ కావచ్చు, మేము ఉండడానికి టెంట్స్ కావచ్చు, అన్నీ మాకు అవైలబుల్గా ఉండేలా చేసుకున్నాము. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? కొండపైకి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము వాగు క్రాస్ చేయబోతున్నాం అనమాట. ఇది జరుగుతుంది, పడిపోతుంది అంతే. సో ఇదండి, ఇప్పుడు వాగుంది. ఈ వాగుని మనం దాటుకుంటూ వెళ్ళాలండి. మేమైతే కొండకి దగ్గర చేరుకున్నాము. సో ఇప్పుడు మనం సాహసంగా చెప్పుకోవాల్సింది ఒకటే, ఇన్ని ఎక్విప్మెంట్ పట్టుకొని మనం కొండ ఎక్కాలి. ఫోన్ పడిపోయింది ఫ్రెండ్స్. గైస్ చూసారా, ఫస్ట్ టైం నాతో క్యాంపింగ్ అనగానే అశుభం. సో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్. మేము చూసారా కొండ ఎక్కుతున్నామండి. ఫుల్ కలిసిపోతున్నాం బాబోయ్, నల్లైపోతున్నాం. అరకే బాబా ఇటు చూపించు బాబా. దీంతో పాటు ఇది ఏం పాత్ర లేదు, బిస్కెట్ అయిపోతుంది ఎక్కువ. షుగర్ పేషెంట్ ఎవరికి ఉందా? లేదు కదా? లేదు. ఓకే, ఉంటే మీద ఉండాలి. పర్రా వస్తే మనం ఇంకొంచెం సగం మనం ట్రావెల్ చేస్తే ఆల్మోస్ట్ మన గమ్యాన్ని చేరుకున్నట్టే. సో ఫ్రెండ్స్, నేను చెప్తాను ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే కొండల మీదలో ఇప్పుడు క్యాంపింగ్ చేయబోతున్నాం కదా. అడవిలో దొరికిన కట్టెలతో వంటనది ప్రిపేర్ చేయబోతున్నాము. సో దొరుకుతాయి, ఎందుకు దొరకవు? మొత్తానికి మనమైతే మన గమ్యాన్ని చేరుకున్నాం. మరొక 10 meters నడిస్తే మన గమ్యాన్ని చేరుకుని మిగతా కార్యక్రమాలు కొనసాగిద్దాం. 10 నిమిషాలు 10 మినిట్ 10 meters. ఫ్రెండ్స్, ఎంత ద్రోహం చేశారు నన్ను. ఎందుకంటే ఇందాక తప్పేలోపు చెప్పారు, ఇప్పుడు చూడండి వాటర్ ట్యాంక్ ఓపు చెప్పారు. ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్ మేము అనుకున్నటువంటి ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. సుమారు ఇప్పుడు 7:30-8 అయితే అవుతుంది. కొండ మీద ఉన్నాం. మీకైతే ఇప్పుడు ఇక్కడ టెంట్, అలాగే మాకు కావాల్సినటువంటి అన్ని సామాన్లు కూడా అరేంజ్ చేసుకుని మీకైతే చూపిస్తాము. ఏదో చేస్తున్నాడు, తప్పదు. వచ్చింది ఆలస్యం. ఇది ఎంతమంది సరిపోద్ది? నాకు ఎందుకు డౌట్ కొడుతుందబ్బా. 3 members. 3 members. ఇప్పటికే టెంట్ పెంట అయిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి పెంట పెడుతున్నావు. అది కాదు బా, అక్కడ చూడు అయిపోయింది ఏమో అనుకున్నాను, ఇలా కప్పేద్దాం అనుకున్నాను. రాయి పెట్టగానే రాయి ఇల్లు బాగా నెత్తి మీద పడిపోవాలి. అశుభం 1, మనోడు మొబైల్ కింద పడిపోయి పగిలిపోవడం. అశుభం 2, టెంట్ సరిగ్గా నిలబడపోవడం. అన్ని దరిద్రాలేనరా ఫ్రెండ్స్. ఈ నైట్ టైంకి అసలు కర్రలు ఎక్కడుంటాయో కూడా తెలియట్లేదు. కర్రలు ఉంటాయి కానీ నెమ్ముకుందో. రండి ఫ్రెండ్స్. అది కాదు, చిన్న ఏ సౌండ్ వచ్చింది ఇక్కడ? ఏదో సౌండ్ వచ్చింది, ఏంటి చూద్దామా? మన వాళ్ళు అయితే కర్రల కోసం వచ్చారు. చూడండి, ఏదో సౌండ్ అయితే ఇక్కడ వచ్చింది. అటువైపు. ఓకే, మన శబ్దం ఏమి వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు ఎక్కడ కర్రలు ఉంటాయో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇది చూస్తుంటే నాకు మృగరాజ్ సినిమాలో
ఆ సీన్స్ గుర్తుకొస్తున్నాయి అబ్బా. కొండ చుట్టూ తిరగగానా ఇదిగో కనబడుతుందా ఇంత కదా కర్రలు దొరికాయి బ్రదర్, కర్రలు దొరికాయా? మేమైతే కొండ చుట్టూ తిరిగి వచ్చేసాం. మాకు దొరికిన కర్రలు అయితే ఇక్కడ మీరు చూడండి. చూడండి, ఈ కొండంతా తిరిగి వంట కోసం అయితే కర్రలు అయితే సేకరించాము. అమ్మో, ఎంత బరువు! ఇంకా పొయ్యి రెడీ చేసుకోవాలి. ఈ 2 సార్లు ఇక్కడ వరకు మరి అందుకనే ట్రైల్ అని చెప్పారా. మనమైతే ఇప్పుడు మంట పెడుతున్నాము. ఇప్పటికే టైం వచ్చేసరికి 9:30 అయిపోయింది. చాలా లేట్లో ఉన్నాం. చెయ్యి మన వాళ్ళు అయితే ఇక్కడ కూర కోసం అన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు ప్లాన్? మేమైతే టమాటాలు కోస్తున్నాం బ్రో. వెదురు కంజల కూర మరి వండమా? అది కూడా చేద్దాం. మంట పెట్టి వంట చేస్తున్నాడు ఆర్కే బావ. ఈ గదితో కలపడం అవుతుంది. అది ఎందుకైతేనే 7 నిమిషాలు. ఓ మై గాడ్. 10:47 ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండబెట్టిన వెదర్ కంజ అయితే కూర వండుతున్నామండి. ఉల్లిపాయలు వేసేద్దామా? ఇంత పెద్ద కోస్తుంటారు ఉల్లిపాయలు. ఫ్రెండ్స్, మా గిరిజనులు వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడంలో మంచి పద్ధతులను అయితే ఉపయోగిస్తారు. అలాంటి వాటిలో చూడండి, ఇది వెదురు కంజులండి. ఇవి ఎండబెట్టేసి ఈ విధంగా ఉంచుకుంటారు. ఈరోజు మేమైతే మా యొక్క నైట్ క్యాంపింగ్లో ఈ యొక్క వెదురు కంజుల కూరను అయితే మేము ప్రిపేర్ చేసుకొని తింటున్నాము. ఫ్రెండ్స్, ఈ కూర అయితే చాలా బాగుంటుంది. చాలా బలమైన ఆహారం. వెదురు కంజల కూరలో మనమైతే చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ఇది వేసుకుంటే దీని రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గాయస్, కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కూర అయిపోగానే ఆకలితో ఉండి బాగా తిందాం అనుకున్నాం. బట్ కొంచెం చేదనిపించింది. అప్పుడు చెప్పారు ఈ ఉడకబెట్టిన వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ కొత్తగా వాటర్ వేసి వంట చేయాలంట. ఆ విషయం మాకు తెలియక స్టార్టింగ్ ఉల్లిపాయలతో స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 11:59 నిమిషాలు అయింది. ఇప్పుడైతే వంట అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మహేష్ అన్న వడ్డిస్తున్నాడు. ఇప్పుడు తిందాం. వడ్డిస్తావు అన్న? నేనే వడ్డిస్తున్నా. సరే, వడ్డించి అయితే. ఓకే, థ్యాంక్ యూ. పడలేదు అక్కడ. మాటలు రావట్లేదేమి? ఏమైంది? కారంగా ఉందా? కాదు, చేదుగా ఉందా? బాగా. ఒకసారి ఒకటి. ఓకే భయ్యా ఇంతవరకు కర్రీ చాలా ఆరోగ్యవంతము, ఎనర్జీ అయినది అన్నారు. తినండి. నవ్వలేక కెమెరా కూడా వణికిపోతుంది. అప్పుడు కూడా చెప్ప కిలకండి. ఎలాగో ఎదురు కందులు నేనే తీసుకొచ్చాను, తింటే నేనే తినాలని ఫుల్ పోసుకున్నాడు ఆ మనిషి. అవును, చేదుగుందని తెలిసినప్పుడు కొంచెం వేసుకోవచ్చు కదా. అదే పెళ్లిలో పప్పు సార్ వేసుకున్నట్టు వేసుకున్నాడు ఫుల్గా. ఆ కూర ఎవరు పట్టుకుపోతారా?
తినేస్తున్నది అలవాటే అన్నట్టు. లేదు అది కాదు రే, తెచ్చిన కూర వేస్ట్ చేయడం ఎందుకు, నేనే తెచ్చాను. అవి కూడా వస్తుండ ఎంత సేదేట్రా బాబు, చచ్చిపోయేలా ఉన్నారు. వీడి ప్రెస్టేషన్ చూడు. అయినా కూర ఉండే ముందు చెప్పాలి కదా, ఆ ఉడకబెట్టి నీరు పోసేయాలని. పక్క నుండి ఉల్లిపాయలు నువ్వే కలిపావు, మళ్ళీ ఆయిల్ కూడా నువ్వే వేసావు, మళ్ళీ ఇప్పుడు కూర బాగాలేదు నేడుస్తున్నావు. బాగుండదు. ఓకే ఫ్రెండ్, మేము ఎందుకు నవ్వుతున్నామో ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనోడు ఎదురు కందులు తెచ్చాడు. ఎవరు అంటే అటు చూపించు. ఈ అబ్బాయి పేరు చూడరా, అబ్బాయి చూడు, మొహం చూడరా. ఓకే, ఆ అబ్బాయి తీసుకొచ్చాడు. ఓకే, ఫస్ట్ గానే చెప్పాం, ఫస్ట్ కర్రీ చేయడం మాకు రాదు, ఫస్ట్ టైం కర్రీ చేస్తున్నాం, ఏమైనా తప్పుంటే చెప్పు అని అడిగాం. అడిగితే ఏమన్నాడంటే నాకు తెలియదు అని చెప్పాడు. అదేం లేదు, అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసాడు. అతగాడే టేస్ట్ చూసాడు. అయితే వెనక్కి పడి మేమైతే భోజనాలు కూడా చేసేసాం. సాయంత్రం నుంచి కూడా మేమైతే ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడైతే నైట్ 1 గంట అయితే అవుతుంది. సో చూడండి మా పరిస్థితి ఎలా ఉందో. అండ్ ఫైనల్గా మేము పడుకునే ముందు చిన్న డిస్కషన్ చేసుకోవాలి. ఇందాక మన బావగారు ఒక దెయ్యాన్ని చూసారంట. ఎస్ నిజంగానే అయితే ఫోన్ మాట్లాడుతూ దయ్యాన్ని చూసాడు, మాతో చెప్పాడు. మేమైతే ఇప్పుడు ఒకసారి అక్కడ వెళ్ళి మనము ఒకసారి వెళ్ళి చూస్తాము. చూసారు బాగా? చూసానండి, నిజంగానే. చెట్టు ఉంది కదండి ఆ కింద డౌన్ లో. తెల్ల చీర కట్టుకుందా లేదా బ్లాక్ గా ఉండిందా? నైట్ అమ్మాయి అబ్బాయి దయ్యం మరి అమ్మాయి అబ్బాయి తెలియదు కానీ చూడలేదు కానీ తెల్లగా ఉండిందా? వైట్ గా ఉందంటే అది పక్క దయ్యమై ఉంటుంది. ఎందుకు ఫోన్ మాట్లాడుతూ దయ్యాన్ని చూసాడు అని చెప్పిన ప్లేస్ కి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. బతికెళ్ళాలి, దయ్యాన్ని తరిమి తోలడానికి అగ్గి. ఎస్ గాయ్స్, ఇది వాస్తవమే. దెయ్యాలని ఈ కొండపైన క్యాంపింగ్ అనగానే ఎగిరేసుకుని వచ్చారు కదా, మీకు ఏమైనా తెలుసా కొండ గురించి? ఏమీ తెలియదు. కొండ అంత కొండ, అందుకే ఇంత ధైర్యంగా ఉన్నారు కదా. విషయం ఏంటంటే, మీకు ఇంత చెప్పానా, ఆ మర్రి చెట్టు కింద ఏమైనా డెడ్ బాడీలను తెచ్చి పడేస్తారు, ఆ చుట్టుపక్కల దెయ్యాలు ఎక్కువ ఉంటాయని. ఆ దెయ్యాలన్నింటినీ కూడా ఆత్మలు బంధించి ఈ కొండపైన వదులుతారండి. ఇప్పుడు మనం లైట్ ఫెయిల్ అయిపోయింది కానీ ఆ పాట ఉందా, ఇలా జస్ట్ మనం మిస్ అయ్యాము. ఆ పాట మొత్తం కూడా రూపాయి కాయిన్స్ అండ్ పగిలిపోయిన పీడతలు ఉంటాయి ఈ కొండలోనే, ఈ కొండ పైన. అందుకే ఈ కొండ పైన ఎవరు డేర్ చేయరు. మా అయ్యి అప్పటికే ఎందుకు వెళ్తుంటారు. కొరదయ్యాలు ఎప్పుడైనా పేరు విన్నారా? తలపైన అగ్గి పెట్టుకుని తిరుగుతాయి. ఓకే, ఈ రూట్ ఎక్కువ తిరుగుతుంటాయి దెయ్యాలని. అందుకే కొండపైన ఎక్కువ అందరూ భయపడుతుండేవారు. అలా కాదు. అయితే ఏదో ఒక్క దెయ్యం కూడా మనకు కనిపించదు. బాగా కనిపించింది అన్నాడు కానీ అవునవును, కనిపించాలి. మేబీ ఇంతమంది ఉన్నామనేమో, లేదంటే ఈ ప్లేస్ లో అందరం ఒకే దగ్గర ఉండడం, మేబీ సింగిల్ కూడా కనిపించొచ్చేమో. 3 గంటలు 2 గంటలు బయటకు వస్తా టాయిలెట్ అంటే టైం కూడా వీధిలో ఉన్నోళ్ళకి ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ వెలుగుతాయి నైట్ పూట. 1:15 నిమిషాలు అయింది. ఇప్పుడు కనిపించావు, అప్పటికి ఇప్పుడు కనిపించావు. ఈవినింగ్ 7, 8 ఈ టైంలో మనం పడుకున్నాక మీకు ఏమైనా డౌట్ ఉంటే సింగిల్ లేసి జస్ట్ ఓపెన్ చేసి చూస్తుండండి, ఓకేనా? చూసేది ఓపెన్ చూసి తోటకూర ఏం కాదు, దొప్పలు మూసుకొని పడుకుని పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక పడుకుందాము. మార్నింగ్ కలుద్దాం, ఓకేనా? వ్యూ ఎంజాయ్ చేద్దాం మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, రాత్రి ఏటో అనుకున్నాం, చలి మాత్రం మామూలుగా లేదు. మీరు బయటకు రారా? చలి పెడుతుంది బాబోయ్. చలి చూసారా మా టెంట్లు అనేది ఇక్కడ రాత్రి అంతా స్టే చేసాము. సో సరే వ్యూ చూద్దాం.
సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, నైట్ అంతా ఈ కొండ మీద అనేది స్టే చేసాము. ఇప్పుడు తెల్లారైపోయింది కాబట్టి మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నానండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మాకు తెలియచండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. మేమైతే ఇప్పుడు ఎవరి దారాలు చూసుకోవడం అంతేనా బాగారు మొత్తం ఇప్పేస్తున్నారు అది. ఓకే ఇప్పండి. రాయి నా మీదకి సిరగలరు చూడు.